मदशिखिपिञ्छालङ्कृतचिकुरे मदशिखिपिञ्छालङ्कृतचिकुरे महनीयकपोलविजितमुखुरे मानससञ्चररे ब्रह्मणि मानससञ्चररे श्रीरमणीकुच दुर्गविहारे श्रीरमणीकुच दुर्गविहारे सेवकजन मन्दिरमन्दारे परमहंसमुखा चन्द्रचकोरे परमहंसमुखा चन्द्रचकोरे परिपूरितमुरलीरवधारे परिपूरितमुरलीरवधारे मानससञ्चररे ब्रह्मणि मानससञ्चररे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्ता మాయా సమాచ్ఛాదనాతో రాహువును ఉదాహరణగా చెప్పుకొస్తున్న విధానం క్షీరసాగర మథనం సందర్భములో ఏర్పడ్డటువంటి ఒక అంశం. క్షీరసాగరం పాలసాగరం అని చెప్పని అంటారు. ఇంకా సప్త సాగరములు అని కూడా చెప్తారు. అలయక సప్తవారిదులు ఆవలికి వలికి ఒక్కరీతిగా అలయక ఈదవచ్చు అని సీతారామాంజనేయంలో వస్తుంది ఈ పదం. సప్తవారిధులు 7 సముద్రాలు ఉన్నాయని చెప్పని దాంట్లో ఒకటి పాలసాగరము, పాలసముద్రము. పాలసవియితడెరుగు పాలపవలించే గోపాలుడని మేమితని భజింపగా. మరి ఆ పాలసాగరములో మందరగిరి పర్వతాన్ని పెట్టి మందర పర్వతాన్ని పెట్టి వాసుకి త్రాడుగా చుట్టి దేవదానవుల మధ్యంసగా ఏర్పడ్డటువంటి అమృతం యొక్క విషయంలో కలహములు పెరిగి దాంట్లో ఆవిర్భావంగా ఏర్పడ్డటువంటి వాడి రాహుకేతువులు అని చెప్పేసి అని. ఆ తర్వాత కూడా మళ్ళీ దేవదానవుల యుద్ధం అనేది జరుగుతుంది. ఇది మనకు అష్టమ స్కంధంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా పాలసాగరము పాల సముద్రములో పరమాత్మ శయనించి ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నటువంటి విధానం. కాబట్టి పాలసాగరం స్వామివారికి నివాసముగా ఉన్నటువంటిది. శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు. వికుంఠం కుంఠితం లేకుండా ఉన్నటువంటిది వైకుంఠం అని చెప్పి అన్నారు. అనగా వైకుంఠానికి ఎవరైనా పోవచ్చు. కుల మత వర్ణ వర్గ భేదాలేమి కూడా అక్కడ లేవు. ఇవన్నీ స్థూల దేహం దాల్చి ఉన్నటువంటి దాంట్లో మాత్రమే కనబడేటువంటి అంశములు. ఈ కులములు, ఈ మతములు, వర్గములు, వర్గ పోరాటాలు ఇవన్నీ ఎక్కడున్నాయ్యా అని చెప్పారంటే ఈ దేహం
దేహం ధరించి ఉన్న అంశంలో మాత్రమే ఇవన్నీ కూడా చేరి ఉన్నాయి. స్థూల దేహం యొక్క సంబంధం సూక్ష్మదేహం దగ్గర ఏమి లేవు. సూక్ష్మదేహాల కాడ ఈ కులములు, మతములు, వర్గములు, వర్గభేదాలు ఏవి కూడా సూక్ష్మదేహ సన్నిధిలో వచ్చే అవకాశం లేదు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే అన్నాడు అన్నమాచార్యుల వారు. ఈ స్థూల దేహం దాటి కొంచెం లోపలికి వెళ్ళండి, ఏమి అక్కడ లేవు. ఏవి సమానం, అందరికీ సమానమే. కనుక సుషుప్తి అవస్థ కాడ, యోగ సమాధి కాడ అక్కడ ఏమీ కూడా లేవు. కాబట్టి ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఎవరైనా కానీ కైవల్యమును పొందటానికి అందరికీ అర్హులే. కనుక వైకుంఠం అన్నారు. వికుంఠ సంబంధాన్ని వైకుంఠం అంటారు. అనగా సంకుచిత భావాలు లేనటువంటి విధానం. ఈ సంకుచిత భావములన్నీ కూడా స్థూల దేహం వద్దే ఉంటాయి, సూక్ష్మదేహం దగ్గర లేవు. ఏం చెబుతారు చెప్పండి? సూక్ష్మదేహానికి ఏ కులం చెబుతారు, ఏ మతం చెబుతారు, ఏ వర్గం చెబుతారు? అడేమి లేవు. ఇవన్నీ కూడా మనం వ్యవహారంలో అల్లుకున్నటువంటి చిక్కుడు ముడులు, మనకి మనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంశములు ఇవన్నీ కూడా. కనుక ఒక్కసారి నిద్రించాము అంటే అక్కడ ఏమి లేవు. మన స్థూల దేహంలోకి వచ్చామంటే మొత్తం వస్తాయి. కాబట్టి ప్రకారముగా భగవత్ సన్నిధి అనేటువంటిది ఎవరయ్యా అని చెప్పనంటే అక్కడికి ఏ జీవుడైనా పోవచ్చు. దేహము ధరించి ఉన్న విధానంలోనే ఇవన్నీ ఉన్నాయే తప్ప జీవుడికి ఉన్నాయా? అసలు సూక్ష్మదేహానికే లేవు, ఇంకా జీవుడికి ఉంటాయా? ఇక ఆ జీవుడు పరమాత్మ వద్దకు పోయిన తర్వాత అక్కడ ఏమైనా ఉంటాయా? పరమాత్మ దగ్గర ఏమీ లేవు. కేవలం నిర్వికారమై ఉన్నటువంటి విధానం కనుక మరి దానిని వైకుంఠము అనేటువంటి మాటగా చెప్తారు. కాబట్టి ఏ జీవులైనా అక్కడికి పోవచ్చు. పరమాత్మను సేవించి, శ్రీ మహావిష్ణువును సేవించి, వైకుంఠవాసుని సేవించి, ఆయన్ని ఆరాధించి. యోగి హృద్యానగమ్యం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శాంతాకారం పరమాత్మ, వైకుంఠవాసుడు శాంతాకారం, పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఆయన విశ్వవ్యాపకుడై ఉన్నాడు. గగన సదృశం, గగనం ఆకాశం, ఆకాశంలాగా దేనికి అంటకుండా ఉన్నాడు. ఆకాశం దేనికి అంటదు, చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశం అది. గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్ ధ్యాన గమ్యం. ఆ స్వామి ఎట్లా ఉన్నాడు అంటే యోగి హృత్, ఆ యోగుల హృదయములో ఆయన నివాసమై ఉన్నాడు. ధ్యాన గమ్యం, ధ్యానము చేత పొందబడేటువంటి వాడుగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు. దాన్నే వైకుంఠవాసులు, వైకుంఠవాసము అన్నారు. అది యోగ సమాధి. ధ్యాన గమ్యం అంటే ధ్యానము ద్వారా పొందబడేటువంటిది ఆ వైకుంఠం అని చెప్పేసి అని. ధ్యానం ద్వారానే పొందబడుతుంది. కనుక మనస్సు ఆలోచనల్లో పోనివ్వకుండా నిశ్చలముగా హంస వెంబటే ఉంచినట్లయితే ఎవరైనా మరి ఆ మార్గంలో పయనించేటువంటి అందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని చేరుకోవచ్చు. కనుక ఆయన పాలసాగరములో పవలించి ఉన్నాడు, లక్ష్మీ సమేతుడై ఉన్నాడు.
కనుక పాలసాగరము అని చెప్పనంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. తురియం అది పాలసాగరం. పాలు తెల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి, మాధుర్యం కలిగి ఉన్న విధానం పాలు. అట్లాగా 4వదిగా ఉన్నటువంటిది శుద్ధమై ఉన్నటువంటి ఆ స్థితిని క్షీరసాగరముగా పోలిశారు. మనకున్నది మొత్తం లవణ సాగరమే. ఏ దేశానికి పోయినా మీరు నోట్లో వేసుకుంటే నీరు ఉప్పగానే ఉంటాయి. ప్రపంచ దేశాలలో ఎక్కడికి పోయినా కానీ సముద్రమే అంత వ్యాపకమై ఉన్నది. ఏది క్షీరసాగరము అనే మాట చూసినట్లయితే తెల్లటి తీయటి శుద్ధ సాత్విక స్థితి, తీయటి ఆనంద స్థితి. ఒక్క యోగ సమాధిలో ఉన్న మహాత్ములు మాత్రమే దాన్ని గమనించగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎట్లా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అన్నియును సంకలితములగా అంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. భారతం చెబుతుంది అన్నమాట. శుద్ధమైన నాలవ తెరవున, శుద్ధమై ఉన్నటువంటిది 4వ తెరవు అంటే యోగ సమాధి శుద్ధమై ఉన్నటువంటి యొక్క విధానం. ఆ శుద్ధ స్థితిని పొందినటువంటి వారు మరి ఆనందాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి క్షీరసాగరము అనేది అక్కడ లక్ష్మీపతి మోక్షస్వరూపిణి అమ్మవారు, మోక్షస్వరూపిణి. కనుక ఈ ప్రకారముగా మరి ఆనాటి కాలములో దేవదానవులు ఆ క్షీరసాగరాన్ని బాగా మధించారు అని చెప్పి దాంట్లో నుంచి ఆవిర్భావం అయినటువంటి అనేకమైనటువంటి దివ్య వస్తువులు ఆవిర్భావం అయ్యాయని చెప్పి. అందువల్ల ఈ ధ్యానం ఎవరైతే ధ్యాన మార్గంలో ఉన్నారో అది చిలకటం, క్షీరసాగరాన్ని బాగా చిలకటం. ధ్యానము అంటే సోహం భావేన పూజయేత్, మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టటం. అది 4వ స్థానం. అనగా స్థూల దేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. కనుక 4వ అంశం మహాకారణం అన్నారు. హంస సంచారం కలిగి ఉన్న స్థానం మహాకారణము. ఆ మహాకారణ స్థలమే అది తురీయము అన్నారు. 4వదిగా ఉన్నటువంటి చతుర్థం మన్యంతే సా ఆత్మ సవిజ్ఞేయ. చతుర్థం 4వదిగా ఉన్నటువంటి స్థానం జ్ఞాన స్థలం. చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. సహ ఆత్మ, సహ అట్టివాడు ఆత్మను బ్రహ్మమును సవిజ్ఞేయ, విజ్ఞేయ తెలుసుకుంటూ ఉన్నాడు. మహాకారణమగు హంస యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వారు మాత్రమే సవిజ్ఞేయ, చక్కగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందడం జరుగుతుంది. ఎక్కడ ఆ యొక్క స్థితి పొందగలిగే అవకాశాలు లేవు. ఎక్కడికి పోయి పొందుతావు? బయట నీకు ప్రపంచ వస్తువులన్నీ కూడా ఆవరణములుగా ఉన్నాయి. కనుక ఈ నిరావరణంగా చేసుకునేటువంటి యొక్క అవకాశం ఒక్క మహాకారణము తురీయము యోగ సమాధిగా ఉన్నటువంటి హంస సంచారం కలిగి ఉన్నటువంటి స్థలమే తురీయము అన్నారు. కనుక ఆ తురీయములో ప్రవేశించాలి. అక్కడ మరి ఈ మథనం, సాగర మథనం జరుగుతుంది. అది యోగులుగా ఉన్నటువంటి వారు ఆ సాగర మథనాన్ని చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హంస అనేటువంటిది వాసుకి, కుండలిని అనేటువంటిది పర్వతం, కుండలిని శక్తి అనబడేటువంటి పర్వతానికి లేదా మహాకారణం అనే పర్వతానికి చుట్టబడి ఉన్నటువంటిది ఈ హంస వాసుకి.
కాబట్టి అక్కడ మరి ఈ హంస అనేటువంటి దాన్ని పట్టుకుని అటు ఇటు మధించే విధానముగా చూసినట్లయితే మరి తల వైపు రాక్షసులు ఉన్నారు, పుచ్చం వైపు దేవతలు ఉన్నారు. ఇది క్షీరసాగర మథనంలో వచ్చేటువంటి అంశము. పుచ్చ భాగములో దేవతలు ఉన్నారు, శిరోభాగములో అసురులు రాక్షసులు ఉన్నారు. కనుక సర్పానికి చూసినట్లయితే పుచ్చం వైపు వెనకాల భాగం చాలా సూక్ష్మముగా ఉంటుంది, తల భాగం చాలా విశాలంగా ఉంటుంది. తల భాగమేమో విశాలంగా ఉంటుంది, పుచ్చ భాగమేమో చాలా సూక్ష్మముగా ఉంటుంది. కాబట్టి బయట ఉన్నటువంటిదేమో తల భాగము, లోన ఉన్నటువంటిదేమో పుచ్చ భాగము. దానికి 5 శిరస్సులు అనగా జ్ఞానేంద్రియములు అనబడేటువంటి శిరస్సులు. వాటి వెలువడేటువంటి విషయములుగా ఉన్నటువంటి విషయములు. కాబట్టి ప్రకారముగా మరి హంసను, సోహాన్ని, శ్వాసను వాసుకిగా భావించినట్లయితే దాని యొక్క సూక్ష్మ భాగం సుషుమ్న వైపు చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి పుచ్చ భాగం. బయటికి వచ్చేటువంటి యొక్క శ్వాస విస్తారమై ఉన్నటువంటి శిరోభాగముగా ఉన్నటువంటిది. అందువల్ల శిరోభాగం వైపేమో దానవులు, పుచ్చ భాగం వైపేమో దేవతలు, దేవదానవులు అనగా దైవీ గుణములు, ఆసురీ గుణములు. దేవదానవులంటే దైవీ గుణములు, ఆసురీ గుణములు, ఈ రెండు కలిసి మధించే విధానమే ధ్యాన విధానము. కాబట్టి ఆ ధ్యానములో కూర్చున్నప్పుడు చూసినట్లయితే మరి ఆసురీ గుణాలేమో బయటికి లాగుతూ ఉంటాయి, దైవీ గుణాలు లోపలికి తీసుకుపోయే విధానంగా ఉంటుంది. ఈ విధానంగా మధించేటువంటి ఎవరైతే ధ్యానం అనేటువంటి యొక్క దాంట్లో ప్రవేశిస్తారో, ధ్యానములో ప్రవేశించిన విధానమే క్షీరసాగర మథనం అనేటువంటిది ఆరంభం. అంతకుముందు లేదు, క్షీరసాగర మథనం లేదు. ఎప్పుడు ఆరంభం అవుతుందని చెప్పనంటే మరి గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది మరి హంస యొక్క ఆశ్రయములో ఉండి ఈ ధ్యానం అనేటువంటిది గావించడమే మదనం. ధ్యాన నిర్మదనాత్, ఉత్తర గీతలో మాట వస్తుంది, ధ్యాన నిర్మదనాత్. ఈ ధ్యానం అనేది నిర్మదనం, మదనం చేయటం అన్నమాట. అందుచేత బయట వైపేమో అసురులు ఉన్నారు, లోపలేమో సురులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. దైవీ గుణాలు లోపలికి లాగుతాయి, ఆసురీ గుణాలు బయటికి లాగుతాయి. ఇదొక మదనం, ధ్యానపరుడై ఉన్నటువంటి వానిలో జరుగుతున్నటువంటి క్షీరసాగర మథనం. కాబట్టి ఆ క్షీరసాగర మథనం అనేది ఆరంభం చేయగానే తొలిగా ఏర్పడింది ఏమిటని చెప్పానంటే విషం. విషం అనేటువంటిది వస్తుంది, కాలాహలం, ఆలాహలం ఉదయించింది. ఏమిటి విషం, ఆలాహలము అని చెప్పనంటే ధ్యానములో కూర్చున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఆలోచనలు అనేటువంటి వాటితో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కానీ ధ్యానములో కూర్చున్న తర్వాత వారు ఈ యొక్క ఆలాహలం అనేటువంటి విషం, ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా ఏర్పడేటువంటిది విషం. అది ముందెత్తుగా అందరూ, సాధకులందరూ కూడా దాన్ని జీవితంలో మరి దర్శించాల్సి ఉంటుంది, వస్తుంది. ఆలోచన లేకుండా ఎవరో కూడా మరి ధ్యానం చేయగలిగే అవకాశం లేదు. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయో యువ. అర్జునుడు అంతటి పుణ్యాత్ముడు చెప్పిన మాట, అయ్యా ఏం చేయాలి, ధ్యానం చేయమన్నావు, కూర్చున్నాను,
కానీ ఆలోచనలు మాత్రం పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి. నా వల్ల కావటం లేదు. వాయోహయవ, ఎట్లయితే వాయువుని బంధించడం ఎంత కష్టసాధ్యమో అట్లా మనసు నాపటం కూడా అంత కష్టముగా ఉన్నది అని చెప్పని అంటాడు అర్జునుడు. కనుమూసిన గనదిరచన కనపడు వెలిలో మనోవికారమివత్స. రాముడు కూడా చెప్పిన మాట అదే. కనుమూసిన కనుదెరచన ఘన సచ్చిసుఖమయాత్మ కనుగొనకున్నన్. అది పుణ్యాత్ములు, మహాత్ములు, ధన్యాత్ములకు మాత్రమే ఉంటుంది. కనుమూసిన కనుదెరచన ఘన సచ్చిసుఖమయాత్మ అంటే ఆత్మభావన, ఆత్మ బ్రహ్మభావన, అమృత భావన ఉన్నటువంటి మరి మహాత్ములు, బ్రహ్మవేత్తలు, యోగులు ఉన్నారు. అలాంటి ఆ స్థితిని పొందకుండగా దాన్ని పొందేందుకై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే కనుమూసిన కనుదెరచన కనపడు వెలిలో మనోవికారమివత్స. మనోవికారములు కాబట్టి వీటితో సాధకులు ముందెత్తులో ఇబ్బంది పడాల్సిందే, తప్పదు. విషం ఎవరైతే క్షీరసాగర మథనం చేయటం ఆరంభం చేస్తారో వాళ్ళకల్లా కూడా ముందుగా ఏర్పడేటువంటిది విషం. విషయములో యా తీసేయండి, విషం యా పక్కన పెడితే విషము అదనమాట. కనుక ఆ విషయముల సంబంధ సంస్కారములు మనస్సులో ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే నువ్వు అమృత ప్రాప్తి, అమృతము అంటే బ్రహ్మప్రాప్తిని ఉద్దేశించినటువంటి వారు అనగా అమృతాన్ని సేవిస్తే ఇక వాళ్ళకి మరణం లేదు. మరణం లేదంటే పుట్టడం లేదుగా, పుట్టుక లేకపోతే మరణం ఏముంది ఇంకా. కాబట్టి వాళ్ళు అమరులే. అలాంటి అమృతాన్ని సేవించే విధానం అమృత ప్రాప్తి. అమృతము అంటే బ్రహ్మం. నాస్తి మృతం మరణం యస్య సహ అమృతం. నాస్తి మృతం చావు, మరణం, యస్య దేనికి, నాస్తి లేదో, సహా అది అమృతం. అమృతత్వాయ కల్పతే గీతలో పరమాత్మ అంటాడు. యం హినవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సహ. అమృతత్వాయ కల్పతే సహ అట్టివాడు అమృతత్వాయ అమృతతత్వమును, అమృత ప్రాప్తిని కల్పతే పొందుటకు సమర్థుడు అగుచున్నాడు అని పరమాత్మ అంటాడు. యం హినవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ. హే పురుషర్షభ, పురుషశ్రేష్ఠ అర్జున, యం హి ఎవరినైతే నా వ్యధయంతి వ్యధ పెట్టలేవో, ఏ యొక్క యోగ సాధన గావించేటువంటి వారిని ఆలోచనలు అనేటువంటివి వ్యధ పెట్టలేవో, బాధ పెట్టలేవో. సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ. సమదుఃఖ సుఖం ధీరం, ధీరుడై ఉండాలి, ధీశాలుడై ఉండాలి. ఎలాంటి విధాయకాలుగా జీవితంలో వచ్చినప్పటికీ కూడా బాధలు రావచ్చు, అనేక సమస్యలు రావచ్చు, అనేక రకాలైనటువంటి యొక్క ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటికి లొంగిపోకుండా, వాటి లోను కాకుండా, ఆధ్యాత్మిక మార్గం నుంచి దూరం కాకుండా పట్టుగా అభ్యసించే విధానం రావాలి. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను అని వేమన అంటాడు. ప్రయత్నాత్యతమానహతో యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నం చేయాలని పరమాత్మ అంటూ ఉన్నాడు. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు. ఆ ఉత్తమ దశ గల్గిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. చిత్తో పరమము మహత్తరమిది. ఆ చిత్తం శాంతించటం, మనస్సు వశం కావటం, తన అధీనంలోకి రావటం చాలా గొప్ప విషయము అన్నాడు. ఎంతో సాధనా బలం కలిగి ఉన్నటువంటి వానికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి యొక్క అంశముగా పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పాడు. భక్త్యా యుక్తో యోగ బలేన, భక్త్యా యుక్తో యోగ బలేన, యోగ బలం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే మనసా అచలేన,
ఆ మనస్సుని అచలముగా నిశ్చలముగా ఉంచే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ కుండలిని అనేటువంటి యొక్క పర్వతానికి చుట్టబడి ఉన్నటువంటి ఈ సోహం అనేటువంటి యొక్క వాసుకి చుట్టబడి ఉన్నది. వాసుకి ఎవరైతే అమృత ప్రాప్తిని కోరి ఉంటారో వారల్లా మరి ఈ మథనం ఆరంభం చేయాలి. నిర్మథనాభ్యాసాత్ చేయాల్సిందే. ఎవరైనా అమృత ప్రాప్తి కావాలంటే మాత్రం ఈ క్షీరసాగర మథనం చేయాలి. క్షీరం అంటే ఏం చెప్పుకున్నాం? శుద్ధ సాత్వికత. అది తీయగా ఉండటం అంటే బ్రహ్మానంద తీర్థ, బ్రహ్మానందం కలిగి అది అక్కడ మాత్రం లభ్యమవుతుంది. అది పొందాలంటే మరి వాళ్ళు మథనం చేయాలి, క్షీరసాగర మథనం చేయాలి. కనుక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆసురీ గుణాలు బయటికి లాగుతాయి, దైవీ గుణాలు లోపలికి లాగుతాయి. ఈ రెండు విధానాలు సాధకునికి ఉండేటువంటివే. ఎవరిలో దైవీ శక్తి బాగా ఉంటుందో వాళ్ళకి మంచిగా అనుకూలం లభిస్తుంది. ఆసురీ శక్తి బాగా పెరిగిపోయి ఉన్నట్లయితే వారు ఇబ్బందులకి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ ప్రకారముగా మదించినప్పుడు ఏర్పడ్డటువంటి ముందుగా పుట్టింది ఏమిటి? అమృతం కాదు, విషం. ముందే అమృతం రాదు, ముందు వచ్చేది విషం. కనుక విషయములు, మనోసంకల్పములు, మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు, అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంస్కారములు ఒక్క పెట్టున పెళ్ళుభికి మరి ముసురుతాయి. ఎవరైనా చూడండి, ధ్యానంలో కూర్చోగానే మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి ఈ ప్రకారముగా పుంఖానుపుంఖాలు ఏర్పడేటువంటి ఆలోచన, ఈ పరంపరా విధానమే విషము. ధ్యాన పరులకు విషము, ధ్యానం చేసే వాళ్ళకి విషము. అది ధ్యానాన్ని విఫలం చేసేటువంటి విషము. దాన్ని తట్టుకోలేక చాలామంది వదిలిపెట్టి పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సహస్ర మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. మనుష్యానాం సహస్రేషు, ఈ మానవులలో సహస్రేషు వేల మంది ఈ మథనం చేయటానికి వచ్చారు. చేయటం ఆరంభం చేసిన తర్వాత దాని పరిణామాలకి గురై మరి దాని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని తట్టుకోవాలి, ఆలోచనలు తట్టుకోవాలి. సర్వసంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. సర్వసంకల్ప సన్యాసి అన్నాడు. నిస్సంకల్ప స్థితి అది రావాలి, విషమంతా అణిగిపోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా మన కథాంశంలో చూస్తే ఆ విషం అనేటువంటిది ఏర్పడ్డప్పుడు దాన్ని ఒక పండులాగా ఆ పరమశివుడు దాన్ని తన కంఠమునందు నిశ్శబ్దం చేసిన విధానం మన కథాంశంలో వస్తుంది. అందువల్ల మరి ముందుగా వచ్చేది విషమే, విషయములు, సంకల్పములు. కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సవుచ్యతే అన్నాడు పరమాత్మ. మిథ్యాచారము, కపటాచారము అన్నాడు. కర్మేంద్రియాని సంయమ్య, కర్మేంద్రియములను నిగ్రహించాడు. వాక్కు, పాదములు, వాయువు అన్నీ కూడా అవి కర్మేంద్రియాలు కాబట్టి నిగ్రహించడం జరిగింది. య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్, విషయములు ఇంద్రియాలని ఆస్వాదిస్తూ ఉన్నాయి అన్నాడు. ఇంద్రియార్థాన్, అర్థములు అంటే విషయములు, ఇంద్రియముల యొక్క విషయములు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఒక పక్క ఇంద్రియాలని చుట్టేసి లాక్కుపోయే విధానంగా ఉంటాయి. య ఆస్తే మనసా స్మరన్, మరి మనస్సు లోపల స్మరన్, ఆలోచనలు అనేటువంటి వస్తాయి. ఇది ముందుగా సాధకులకి ఏర్పడేటువంటి యొక్క విధానము. మరి అలాంటి దాన్ని ఎదుర్కొనే విధానముగా
మరి ఉంటారో లేదా నమస్కారం పెట్టి దూరంగా దాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారో అనేటువంటి యొక్క విషయం అది. ఇదందరికీ ఎదురయ్యేటువంటి యొక్క అంశమే. ఆనాడేదో పురాణాలలో రాశారు అని చెప్పనంటే దాంట్లో ఉన్న పరమార్థాన్ని సూచించటానికి మన ముందు అది కథాంశాన్ని ఆవిష్కరింపజేశారు. కనుక భక్తిభావంతో దాన్ని ఆలకించండి, భక్తిభావంతో దాన్ని సేవించండి, కథాంశాన్ని సేవించండి. అది ఒక భక్తి సంబంధమై ఉన్నటువంటి పాఠకం, ప్రపాఠకం. ఇది పరమార్థం పొందింపజేసేటువంటి, బ్రహ్మమును పొందింపజేసేటువంటి అంశం. ఇది అమృత ప్రాప్తిని పొందింపజేసేటువంటి అంశం, ఇది పరమార్థం. కాబట్టి వ్యావహారికార్థం, రెండవది పరమార్థం, బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి అర్థం. అందుచేత ఈ మనస్సులో కలిగేటువంటి పుంఖానుపుంఖాలు ఏర్పడేటువంటి తామసిక అవిద్యా సంబంధమై ఉన్నటువంటి మరి యొక్క ఆలోచనలు రెండు కూడా ముసిరి మరి మనకు ఏమీ కూడా తెలియకుండా చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి సాధన చేసేటువంటి వారికి, ఎవరైనా సాధన చేయండి, వాళ్ళందరికీ కూడా ముందుగా ఆవిర్భావం అయ్యేది విషమే, అమృతం కాదు. అయితే దాన్ని అట్లా మధ్యంసగా మరి పరమశివ అనుగ్రహముతో వారు ఆ విషము నుండి, ఆ విషము యొక్క సమస్య నుంచి బయటపడ్డారు అందరూ కూడా. ఆ ప్రకారంగా మనకు ధ్యానములో ఎంతెంత మనస్సు నిశ్చలమై అంతర్ముఖమవుతుందో అంతంతగా మనలో ఈశ్వరత్వం ఏర్పడుతుంది. ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో మలిన సాత్వికం అంతరించే కొద్దీ శుద్ధ సాత్వికం ఏర్పడుతుంది. కనుక ధ్యానం అని చెప్పనంటే కల్మషాలను కడుక్కోవటం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషయః ఋషీశ్వరులు, క్షీణ కల్మషాః కల్మషములు కడుక్కున్నారని చెప్పని పరమాత్మ అంటాడు 5వ అధ్యాయంలో. కనుక ఎవరికి వారు వారి వారి కల్మషాలు ధ్యానం ద్వారా కడిగేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఆ ధ్యానము చేయగా 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 మలిన సాత్వికం అంతరిస్తుంది. మలిన సాత్వికం అంతరించే కొద్దీ శుద్ధ సాత్వికం మనలో ఏర్పడుతుంది. కనుక మనలో ఉన్న కల్మషాలు అన్నీ కూడా కడుక్కునే విధానమే ఈ ధ్యానం. ధ్యానం అని చెప్పంటే ఏమిటి? అనేక జన్మలుగా ఏర్పడ్డటువంటి కల్మషాలని మొత్తం కూడా కడిగి వేసుకోవటం, లోన ఉన్న పాత్రను శుద్ధం చేసుకోవటం. మనకి ఏదైనా పండగ వచ్చిందా అంటే అందరూ కూడా ఇల్లు బాగు చేసుకుంటారు, పాత్రలు మొత్తం శుద్ధం చేసుకుంటారు, వస్తువులు మొత్తం శుద్ధం చేసుకుంటారు. ఆ మూల ఈ మూల ఉన్న చెత్త చెదారం అంతా మొత్తం ఊడ్చి బయట పోసేస్తారు. పండగ వస్తే ఆ పని చేస్తారు. పండగ రాకపోయిందా అంటే ఎక్కడే ఉంటాయి. పండగ, సంక్రాంతి పండగ వస్తుందనంగా ఇక వారం రోజుల నుంచి అందరికీ అడావిడి పెరిగిపోతుంది. ఎవరెవరి గృహాలు అన్నీ కూడా చక్కదిద్దుకోవడం, దాంట్లో మునిగిపోతారు. పండగ వస్తే తప్ప చేయరు, లేకపోతే కాలే. అట్లాగా అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్నటువంటి కల్మషాలు మనకు కూడా పండగ రావాలి. ఎప్పుడు వస్తుంది పండగ అంటే గురు సన్నిధికి పోతే అది పండగ. గురుదేవుని సన్నిధికి ఏనాడైతే మనం వెళ్తామో ఆనాడు మన జీవితానికి పండగ. పండ అంటే జ్ఞానం, పండ అంటే సాత్వికం, పండ అంటే బుద్ధి, ఇవి చెప్పారు. కాబట్టి ఆనాడు నీ జీవితానికి పండుగ అది. గురు సన్నిధికి చేరటమే జ్ఞాన పండుగ. మనకొచ్చే పండుగలన్నీ పిండి పండుగలు, పిండి వంటల పండుగలు. ఏ పండుగ వస్తుందని చెప్పనంటే ఏం చేసుకుందాం? గారెలు చేద్దామా, బూరెలు చేద్దాం, అరిసెలు చేద్దాం, ఇది చేద్దాం.
బాగా ఇల్లంతా మొత్తం నూనెలతో ఆవిరైపోతుంది. కాబట్టి ఆ పండుగలు మనకి వినోదార్థమై వచ్చే పండుగలు. ఈ పండుగ వికాసం, విజ్ఞాన వికాసము కోసముగా వచ్చే పండుగ కనుక ఆ యొక్క మరి గురు సన్నిధి, బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్య, ధ్యాన విద్య, సోహంభావ ధ్యాన విద్య అనేటువంటిది ఎప్పుడు మన జీవితంలో ప్రవేశించడం జరుగుతుందో ఆనాడు నీకు ఇక పండుగ అనేటువంటిది వాతావరణం వచ్చేస్తుంది. ఇక దాంతో అనేక జన్మలుగా పడి ఉన్నటువంటివన్నీ కూడా ఊడ్చి మొత్తం బయట పోసే విధానమేక. కాబట్టి ధ్యానము అని చెప్పనంటే లోన ఉన్నటువంటి యొక్క అంశాలని శుద్ధం చేసుకోవటం, మనసును శుద్ధం చేసుకోవటం, తెలివిని శుద్ధం చేసుకోవటం, ఇంద్రియాలను కడుక్కోవటం, లోన ఉన్న సూక్ష్మదేహంలో పడి ఉన్న కల్మషాలని మొత్తం ఊడ్చి కడిగి శుద్ధం చేసుకోవటం. స్నానం మనోమలత్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః. స్నానం మనోమలత్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. శౌచం శుద్ధత్వం చేసుకోవాలి ఇంద్రియములను. స్నానం మనోమలత్యాగం, స్నానం మనోమలత్యాగం మనసు యొక్క మాలిన్యాలను పోగొట్టుకోవాలని స్కందోపనిషత్తులో కుమారస్వామి చెప్పే మాట. కాబట్టి ప్రకారముగా మన గృహములో ఉన్నటువంటి వాట్లను మనం ఎప్పుడైనా శుద్ధం చేసుకున్నామా? మన గృహం అంటే దేహం అనే గృహం. నవద్వారే పురే దేహే. ఇల్లు బాగు చేసుకుంటూ ఉన్నాం, శుద్ధం చేసుకుంటూ ఉన్నాం, చిమ్ముకుంటూ ఉన్నాం, కడుక్కుంటూ ఉన్నాం, పాత్రల మొత్తం తోముకుంటూ ఉన్నాం అని శుద్ధం చేసుకుంటూ బాగానే ఉన్నది. మరి ఆ గృహములో ఉన్నటువంటి వాడు శుద్ధం చేశావు, మరి ఈ గృహములో ఉన్నటువంటివి. కాబట్టి మన యొక్క స్థూల దేహం లోపల ఏ సూక్ష్మ దేహం ఉందో ఆ సూక్ష్మ దేహములో ఉన్న ఇంద్రియాలు నానా రకాలై ఉన్న విషయ ప్రపంచాలలో మునిగిపోయి అనేక కల్మషాలతో చేరి ఉన్నాయి. మనస్సు అంతా కల్మషం అయిపోయింది, సూక్ష్మదేహం అంతా వాసనామయం అయిపోయింది. అనేక సంస్కారములు, అనేక వాసనలు, తామసిక సంబంధమై ఉన్న వాసనలు, రజోగుణ సంబంధమై ఉన్న వాసనలు, ఇవన్నీ కూడా లోపల బాగా చెరిగిపోయాయి. కాబట్టి అవన్నిటినీ కూడా శుద్ధం చేసే ప్రక్రియ ధ్యానం. అందువల్ల ఈ ధ్యానం అనేటువంటి విధానములో మనలో మలిన సాత్వికాలు అంతరిస్తూ ఉంటాయి. మలిన సాత్వికములు అంతరించినప్పుడు శుద్ధ సాత్విక విధానం ఏర్పడుతుంది. మలిన సాత్విక అవిద్యతో చేరి ఉన్నవాడు జీవుడు, శుద్ధ సాత్విక విద్యతో చేరి ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు. మలిన సాత్విక అవిద్యతో చేరి ఉన్నవాడు జీవుడు, శుద్ధ సాత్విక విద్యతో చేరి ఉన్న స్వామి ఈశ్వరుడు. కాబట్టి ధ్యానం ఏం చేసిందయ్యా అని చెప్పనంటే కల్మషములన్నిటినీ కూడా కడిగివేసింది. కాబట్టి కల్మషములు కడిగివేయటమే ఈ ధ్యానం యొక్క ఉద్దేశము. అది ధ్యానము ద్వారానే సూక్ష్మదేహము శుద్ధమవుతుంది, కారణదేహము శుద్ధమవుతుంది, స్థూల దేహము శుద్ధమవుతుంది. కాబట్టి ప్రకారముగా ఈ ధ్యానం ద్వారా మరి మన యొక్క వ్యక్తిత్వం పెంపొందింపబడుతుంది. మన యొక్క లోన ఉన్న అంతరంగములన్నీ కూడా శుద్ధమవుతాయి. జీవుడు కూడా అనేక మాలిన్యాల నుంచి బయటపడతాడు, శుద్ధమవుతాడు. ఇవన్నీ కూడా జరిగే విధానము ధ్యానం. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ఆ ధ్యానములో ఉంటారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి, గీత 13వ అధ్యాయం. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము చేతనే ఆత్మని తన స్వరూపాన్ని పశ్యంతి గుర్తిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. కనుక ఈ ప్రకారముగా ఈ ధ్యానం అనేటువంటి విధానములో కల్మషాలన్నీ కడగబడగా ఏర్పడేటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అది ఏర్పడ్డప్పుడు ఆ స్థితి కలిగి ఉన్నటువంటి విధానమే ఈశ్వరుడు. వాళ్ళల్లో ఈశ్వరత్వం ఆవిర్భవిస్తుంది.
జీవత్వం తొలగిపోయే కొద్దీ, మలిన సాత్విక జీవత్వం తొలగిపోయే కొద్దీ శుద్ధ సాత్విక విద్య ఏర్పడుతుంది. కాబట్టి శుద్ధ సాత్విక విద్య అనుసరించి అక్కడ ఈశ్వరుడు, కనుక ఆ ఈశ్వరుడు సమస్త కల్మషాలన్నింటినీ కూడా హరించి వేస్తాడు. ఎట్లయితే గరళ కంఠుడై మరి ఆ గరళాన్ని, విషాన్ని ఆరగించిన విధానముగా మన కథాంశంలో వచ్చిన విషయం, అట్లా మనలో ఎంతెంత మలిన సాత్వికములు అంతరిస్తాయో శుద్ధ సాత్వికత ఏర్పడ్డప్పుడు ఆయన సమస్త కల్మషాలని మొత్తం కూడా తొలగింపజేస్తాడు అనేటువంటి విధానం. కాబట్టి ఈశ్వరత్వం రావాలి. అది రావాలంటే ధ్యానములో చాలా కాలం ఆచరించాలి, ధ్యానం చేయాలి. చేయగా 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 మనలో ఆ జీవత్వం తొలగిపోయి ఈశ్వరత్వము ఆవిర్భవిస్తుంది, ఈశ్వరత్వం ఏర్పడుతుంది. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో ఈశ్వరత్వం వస్తుంది. కాబట్టి ఆయన సమస్త మరి ఆ యొక్క ఆ విషాన్ని, కల్మషాలని తొలగింపజేసే విధానము. ఆ తర్వాత కలిగేటువంటి మరి ఆ ధ్యానములో ఏర్పడేటువంటివన్నీ కూడా దివ్య, ఆ క్షీరసాగర మదనం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే విషం అరింపబడిందో ఇక ఆ తర్వాత అప్సరసులు, కామధేను, కల్పవృక్షము, ఐరావతము మరి ఇవన్నీ కూడా ఆ క్షీరసాగరంలో ఏర్పడినట్లుగా మనకి వస్తుందన్నమాట. అట్లాగా ఈ ధ్యానములో ఇక శుద్ధ సాత్విక స్థాయికి పోయినప్పుడు ఇక తురీయము అని చెప్పని అన్నారు. తురీయంలోకి వెళ్ళిపోతారు, ఈశ్వర సన్నిధికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి నీకు ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలు, అనేక దివ్యమైనటువంటి యొక్క గొప్ప శక్తులు, ఇవన్నీ కూడా మహాత్ములకు సంప్రాప్తింపబడతాయి. అందువల్ల వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపులు అని చెప్పనని, కనుక వారికి అనిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం, అష్టసిద్ధులు కానీ, దివ్యత్వం కానీ, బ్రహ్మానందము కానీ, సుఖశాంతులు కానీ, సంపూర్ణ ఆరోగ్యము అయినటువంటి అన్నీ కూడా దివ్యత్వములై ఉన్నటువంటివన్నీ కూడా ధ్యానములో ఏర్పడతాయి. ధ్యానం ఈశ్వర స్వరూపం అయిపోతుంది. అక్కడే అంత ఈశ్వరత్వమే. కనుక ఆ ఈశ్వరత్వ విధానములో ఉన్నప్పుడు చక్కగా వారికి ఆ దివ్యమై ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళకు సంప్రాప్తింపబడతాయి. ఈ ప్రకారముగా ఉన్నటువంటివన్నీ కూడా ఏర్పడిన తర్వాత లాస్ట్లో కలిగేటువంటిది అమృతము, అమృత భాండము అన్నారు. అమృతము అని చెప్పనంటే బ్రహ్మప్రాప్తి, బ్రాహ్మీ అనుభవము అనేటువంటిది. ఇలాంటి అంశాలతో చేరి ఉన్నటువంటిది భాగవత కథ. భాగవతంలో ప్రతిదీ కూడా ఒక పారమార్థిక అంశములతోనే చేరి ఉంటాయి. కనుక వ్యావహారికంగా కథాంశం అందిస్తారు, పారమార్థికముగా లభించేటువంటి విధానము మరి ఈ కథాంశములు, కథలో ఉన్నటువంటి పరమార్థము అన్నారు. కనుక ఆ సందర్భంలో మనకు వచ్చినటువంటి యొక్క అంశమే ఈ రాహు అనేటువంటిది కూడా. మరి ఆ రాహు ఇక్కడ చెప్పే విధానములో శంకరాచార్యుల వారు రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్, ఆ పర్వములు వచ్చినప్పుడు ఈ విధముగా రాహు సూర్యచంద్రాదులను కబలించి వేస్తూ ఉన్నాడు అని అర్థం. అట్లాగా మనలో ఉన్నటువంటి ఈ అవిద్య, మాయ అనేటువంటిది మన స్వరూపమును ఆచ్ఛాదించాయి, మూసివేశాయి. రాహుగ్రస్త దివాకరేందు, దివాకర ఇందు, దివాకర అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, దివాకర ఇందు. సదృశో మాయా సమాచ్ఛాదనాత్, మాయా ఆచ్ఛాదనాత్, మాయ చేత ఆచ్ఛాదనం, ఆచ్ఛాదనం అని చెప్పనంటే ముయ్యబడి ఉన్నటువంటి విధానము. కనుక ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ మాయ ఆచ్ఛాదనము, మాయ చేత ముయ్యబడి ఉన్నది.
ఈ మాయ అనేది మలిన విధానముగా చెప్పినప్పుడు దాన్ని అవిద్య అని చెప్పనన్నారు. అనగా మాయ అనేదే మలిన సాత్వికముగా చెప్పినప్పుడు అవిద్య అని. ఈ అవిద్య ఆవరణము ఆచ్ఛాదనం, మన యొక్క స్వరూపాన్ని ఆచ్ఛాదనం చేసిన విధానము. ఇది రాహుగ్రస్త అనేటువంటిది. అయితే సూర్యుడిని మొత్తం మరుగు చేసిందా అని చెప్పనంటే సూర్యుడిని మొత్తం మరుగు చేయలా. మన పరిధిలో ఉన్నటువంటి అంశం వరకు మాత్రమే మరుగు చేసిన విధానం. అనగా ఈ మాయ అనేది బ్రహ్మమును పూర్తిగా మొత్తం మరుగు చేయలా. ఎందుకంటే బ్రహ్మం విశ్వవ్యాపకం, బ్రహ్మం అనంతం, మాయ కొంతవరకే ఉన్నది. కాబట్టి ప్రకారముగా మరి సదృశ మాయా సమాచ్ఛాదన ఆచ్ఛాదనాతో, అందువల్ల మనలో ఈ మాయా అవిద్యలు రెండు కూడా మన యొక్క స్వరూపాన్ని మరుగు చేశాయి అని చెప్పి అంటూ ఉన్నాడు. సన్మాత్ర కరణోపసంహరణతో యో భూతు సుషుప్త పుమాన్. సన్మాత్ర సత్ అనగా ఆత్మస్వరూపం, సన్మాత్ర ఆత్మస్వరూపం. కరణ ఉపసంహరణతో కరణములంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, వాట్లను కరణములు అన్నారు, పనిముట్లు అన్నమాట. ఈ జీవుడు వాడుకోవటానికై ఉన్నటువంటి పనిముట్లు. కర్మేంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తాడు, జ్ఞానేంద్రియముల ద్వారా వ్యవహారం చేస్తాడు, అంతరేంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తాడు. ఈ ప్రకారముగా ఇంద్రియాలను ముందేసుకుని ఈ లోక వ్యవహారం చేసుకునే విధానముగా ఉన్నది కాబట్టి వాటిని కరణములు అన్నారు. కరణ ఉపసంహరణ అనగా అవి లయింపబడటం, ఇంద్రియములు పూర్ణముగా వాటి క్రియలు లేకుండా ఉండిపోయే విధానం. యో అభూతో సుషుప్త పుమాన్ ఆ పురుషుడు అభూత్ అయ్యాడు, సుషుప్త. జ్ఞాన కర్మేంద్రియములన్నీ కూడా ఉపసంహరణం, అవి పనిచేయటం మానుకున్నట్లయితే ఏమొస్తుంది మనకి? సుషుప్తి అవస్థ ఏర్పడుతుంది. కనుక సుషుప్తి అనేటువంటి ఒకనొక దశ, ఒకనొక స్థితి అది రావాలని చెప్పినట్లయితే కరణ ఉపసంహరణం అని చెప్పని అన్నారు. ఇంద్రియములన్నీ కూడా వాటి క్రియలు అణిగిపోతే తప్ప ఆ సుషుప్తి అనుభవం రాదు. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. ప్రతి ఒక్కరూ కూడా చూసినట్లయితే ప్రాక్ అంటే పూర్వం, ప్రాక్ అస్వాప్సమితి ప్రబోధ సమయే మేలుకున్నప్పుడు, ప్రత్యభిజ్ఞాయతే వాళ్లకు ఆ ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే ప్రత్యభిజ్ఞాయతే. అభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అంటారు, ప్రత్యభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అని చెప్పని అంటారు. అభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అని చెప్పనంటే మనకు కలిగేటువంటి యొక్క అనుభవం, ఆ అనుభవం తొలి అనుభవమై ఉన్నటువంటి దాన్ని అభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అంటారు, తొలి అనుభవము అంటారు. మనకు జీవితంలో చాలా అనుభవాలు ప్రథమంగా ఏర్పడుతూ ఉంటాయి. నేనెప్పుడు చూడలేదండి అంటారు, నేనెప్పుడు తినలేదండి, ఈ పూటే నువ్వు ఇవ్వటం వల్ల తిన్నాను అంటారు. నేనెప్పుడు వినలేదండి, ఇప్పుడే కొత్తగా వింటున్నాను అంటారు. నేనెప్పుడు చూడలేదండి, ఈ పూటే చూస్తున్నాను అని అంటారు. ఇవన్నీ కూడా అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమలు. అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అంటే జ్ఞానం.
కాబట్టి కొత్త కొత్త ప్రదేశాలకు పోతూ ఉంటాం, కొత్త కొత్త వింతలు చూస్తూ ఉంటాం. విదేశాలకు పోతూ ఉంటారు, దుబాయ్ పోతూ ఉంటారు, అమెరికా పోతూ ఉంటారు, ఇంగ్లాండ్ పోతూ ఉంటారు. ఇక్కడ ఏవేవో కొన్ని వింతలు ఉన్నాయి, ఆశ్చర్యం గొలిపేటువంటి దృశ్యాలు ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమా, తొలిగా కలిగేటువంటి జ్ఞానాన్ని అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అంటారు. అభిజ్ఞా జ్ఞానం. ఈ ప్రకారముగా మన ఏ యొక్క జీవితంలో ఎన్ని జ్ఞానములు కలిగాయో, జ్ఞానములు కలగాల్సిన వాటితో పోల్చుకున్నట్లయితే మన కలిగిన జ్ఞానాలు చాలా స్వల్పం. ఎన్నో వింతలున్నాయి, ఎన్నో ఆశ్చర్యాలున్నాయి విశ్వంలో. యద్యద్విభూతిమత్సత్వం శ్రీవతుర్జితమేవ వా తత్తేవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. యద్యద్విభూతిమత్సత్వం నాంతోస్మమ దివ్యానాం విభూతీనాం పరంతప నాంతః, నా అంతః అంతము లేవు అన్నాడు. మమ దివ్యానాం విభూతీనాం, ఎన్నో ఉన్నాయి విశ్వంలో. మనకు కలిగిన అనుభవాలు చాలా తక్కువ. కాబట్టి ఈ ప్రకారముగా తొలిగా కలిగేటువంటి జ్ఞానం, అనుభవం జ్ఞానాన్ని అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అంటారు. ఇక్కడ ప్రత్యభిజ్ఞాయతే అని శంకరులు ఈ పదం వాడారు. ప్రత్యభిజ్ఞాయతే అని చెప్పానంటే పలుమార్లు ఆ అనుభవాన్ని పొందటాన్ని ప్రత్యభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అంటారు. ప్రత్యభిజ్ఞాయతే అన్నాడు. ఎందుకని చెప్పానంటే మనం మన జీవితంలో ఎన్నోసార్లు సుషుప్తి యొక్క సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఎట్లా ఉన్నది నిద్రపోతే అంటే ఏం చెబుతాం మనం? చాలా హాయిగా ఉంటుందయ్యా అంటాం, అంతే, ఇంకేం చెప్పం. కనుక నిద్రించిన వాడు ఎవరైనా కానీ ఎట్లా ఉన్నది అంటే చాలా హాయిగా ఉన్నానంటారు. అలాంటి హాయి మీకు వ్యవహారంలో రాదు. జాగ్రత్త అవస్థలలో ఉన్నప్పుడు అనేక కలతలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖములు, వేదనలు, మానసిక ఒత్తిళ్లు, ఆశ్చర్యం గొలిపే విధానాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థ నానాత్వములుగా గోచరిస్తూ ఉంటాయి. స్వప్నావస్థ కూడా దాదాపుగా అంతే. కానీ కేవలం సుషుప్తి అనేటువంటి చూసినట్లయితే ఎట్లా ఉంటుందయ్యా అని చెప్పానంటే చాలా హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాననే మాటే ఎవరైనా వాడాల్సి ఉంటుంది. నిద్రించిన వాడు ఏ కష్టములు కానీ, బాధలు కానీ, దుఃఖములు కానీ వాడు గురయ్యే విధానం లేదు. ఒకవేళ కష్టములకు, దుఃఖములకు, బాధలకు గురై ఉన్నట్లయితే వాటిలన్నించి బయటపడే విధానమే తప్ప అక్కడ తిరిగి మరలా వేలాంటి యొక్క సమస్యలు, దుఃఖములు, బాధలు అది ఉత్పన్నం చేసే విధానం కాదు. ఇవన్నీ ఉత్పన్నం చేసే విధానం జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో ఏర్పడ్డటువంటి యొక్క ఉప్పెనలు, ఈ బాధలు, దుఃఖములు, వేదనలు, కలతలు, కన్నీళ్లు మొత్తం కూడా ఉపశమింపజేసేది సుషుప్తి అవస్థ. కనుక ఆ సుషుప్తి అవస్థ అనేది ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎన్నోసార్లు పొందారు. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు ప్రత్యభిజ్ఞాయతే అన్నాడు. అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ కాదు, ప్రత్యభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ. అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అని చెప్పానంటే తొలిసారిగా పొందే అనుభవం. అలాంటి ఆ సుషుప్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవం ఎవరికి ఏర్పడుతుంది అని చెప్పానంటే సన్మాత్ర కరణ ఉపసంహరణత యో భూతు. కనుక ఉపసంహరణత ఇంద్రియములు ఉపశమించటం, ఉపసంహరణ అనేటువంటిది రెండు చోట్ల వస్తుంది. ఒకటి సుషుప్తి అనబడేటువంటి దాని యందు ఏర్పడుతుంది, మరొకటి యోగ సమాధి అనబడేటువంటి దాని యందు కూడా ఏర్పడుతుంది. కాబట్టి యోగ సమాధి అనేటువంటిది లోకంలో ఎంతమందికి ఏర్పడి ఉంటుంది? అందువల్ల అందరూ దాదాపుగా అనుభవం కలిగి ఉన్న విధానము సుషుప్తి. కనుక ఇక్కడ సుషుప్తి అనే అంశాన్ని శంకరుల వారు చూపిస్తూ ఉన్నాడు. యో భూతు
సుషిప్తః పుమాన్ అన్నాడు. యో భూతు సమాధి పుమాన్ అనొచ్చు కదా. కనుక సమాధి అనేటువంటిది చాలా అరుదుగా ఉండేటువంటి విధానం, సాధారణ విషయం కాదు. ఎంతో ఎంతో కాలం శ్రమ చేసి సాధన చేసి పట్టుదలగా ఉండి పొందిన విధానం కాబట్టి ఇక్కడ దాన్ని ఉదాహరణగా చెప్పల. యో భూతు సుషుప్త పుమాన్, అక్కడ కరణ ఉపసంహరణత. ఈ కరణములు అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా చక్కగా అవన్నీ కూడా ఉపశమించి ఉన్నాయి, క్షీణించి ఉన్నాయి. సర్వేంద్రియములో కూడా సద్దుమణిగి ఉన్నాయి. అలాంటి ఆ విధానం మనకు సర్వేశ్వరుడు ప్రసాదించిన గొప్ప వరం. ఎంతో సాధన చేసిన వారికి, ఎంతో శ్రమ చేసిన వారికి, ఎంతో యోగ సాధన చేసేవారికి, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి ఏర్పడేటువంటి అంశాన్ని పరమశివుడు, మహానుభావుడు, మహాదేవుడు మనం కోరకుండగానే అలాంటి అనుభవాన్ని జీవితంలో అందరికీ స్వామివారు ప్రసాదించిన విధానం కాబట్టి కరణ ఉపసంహరణతః యో భూతు సుషుప్తః పుమాన్. కనుక సుషుప్తి అనబడేది కూడా ప్రాప్తించడం ఒక అదృష్టమే. యోగ సమాధి అనుభవం కలగటం మహాయోగం, మహా అదృష్టం. అది అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు. సర్వోన్నతమై ఉన్నటువంటి ఈ విధానం, అలాంటి ఆ స్థితిని పొందినటువంటి వారు కూడా దుర్లభంగా ఉండేటువంటి వారు, దుర్లభం. కాబట్టి అందుచేత ఇక్కడ శంకరాచార్యులు అందరికీ కూడా మరి నిత్య జీవితంలో అనుభవం కలిగి ఉన్నటువంటి యొక్క అంశం యోభూతు సుషుప్త పుమాన్. ఆ సుషుప్తి అవస్థ ఏమవుతుందయ్యా అంటే కరణ ఉపసంహరణత. కాబట్టి అన్ని ఇంద్రియాలు కూడా ఉపశమించి ఉన్న విధానం ఏ సుషుప్తి మనకు నిత్య జీవితంలో ప్రాప్తింపబడి ఉన్నదో అలాంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకముగా సాధించుకోవలసి ఉంటుంది. ప్రయత్నపూర్వకముగా సాధించుకోగలిగితేనే నీకు మోక్షము, విడుదల. మోక్షము అని చెప్పానంటే ఏమిటి అర్థం? జన్మరాహిత్యం. మోక్షం అంటే జన్మరాహిత్యం. జన్మ కారణం మూల విద్య, అజ్ఞానం. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ లోకంలో పుట్టాల్సిందే, తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే. తప్పింప శక్యం కాని విధానము స్వామి చెబుతూ ఉన్నారు. అపరిహార్యార్థే అంటే తప్పింప శక్యం కాని విధానము. ఎవ్వరు కూడా దీన్ని తప్పించుకునే అవకాశాలు లేవు. జాతస్య పుట్టిన వానికి ధ్రువం మృత్యువు, మరణం ధ్రువం. మృతస్య చ చనిపోయినటువంటి వాడు మళ్ళా జన్మెత్తడం ధ్రువం, నిశ్చయం. ఎందువల్ల లోపల మూలా విద్య ఉన్నది, అజ్ఞానం ఉన్నది. దాన్ని మూలా విద్య అన్నారు, అజ్ఞానము అన్నారు, తమస్సు అన్నారు, అపరా ప్రకృతి అన్నారు, కారణదేహం అన్నారు. అనేక పేర్లు దానికి ఉన్నాయి. ఏమున్నా కానీ లోన ఉన్నటువంటిది అజ్ఞానాంధకారం, కారణదేహం. అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్యా విగచ్చంతి ఏకే ఆత్మహనః జనాః. లోన ఉన్నటువంటి యొక్క ఆశ్రీ సంపత్తి అన్నారు, అజ్ఞానం అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య అనేది ఉన్నంతకాలం మరి జీవులకి శరీరాలు అనేటువంటివి సంప్రాప్తింపబడుతూనే ఉంటాయి. ఇది అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని విధానం. కాబట్టి ఆ మూలా విద్యగా ఉన్నటువంటి అజ్ఞానం, తమస్సు, కారణదేహం అంతరించాలి అంటే స్వరూపజ్ఞానం కలగాలి. స్వరూపజ్ఞానం కలగనంత వరకు లోపల అజ్ఞానాంధకారం ఉంటుంది. సూక్ష్మ దేహములో కర్మవాసనలు అవన్నీ కూడా ఉంటాయి, ఎక్కడికి పోవు. మనం జీవితంలో
అందరూ కూడా సంపాదించుకుంటూ ఉన్న విధానం. కర్మ వాసనలు అజ్ఞాన సంబంధమై ఉన్న కార్యాలు చేసి తమస్సు కూడబెట్టుకుంటూ ఉన్నాం. అందువల్ల లోపల మరి సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటివి కర్మవాసనలు, కారణదేహములో చేరి ఉన్నటువంటి అజ్ఞానాంధకారం. కాబట్టి అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే కార్యాలే చేస్తూ ఉన్నాం. సూక్ష్మ దేహములో అనాత్మ సంబంధ సంస్కారములు పెంపొందింపబడేటువంటి కార్యములే చేస్తూ ఉన్నాం. ఈ రెండు ఉన్నంతకాలం ఈ శరీరాలని ఆ రెండు కూడా ప్రసాదిస్తాయి. కాబట్టి కర్మవాసనలు కలిగి ఉన్నటువంటి దాన్నేమో సూక్ష్మదేహం అన్నాం, లోన అజ్ఞానం తమస్సుతో చేరి ఉన్న అంశాన్నేమో కారణదేహం అన్నాం. ఈ కారణదేహము సూక్ష్మదేహంలో ఉన్న సంస్కారములు ఈ రెండు కలిసి మూడవదగు స్థూల దేహాన్ని తెప్పిస్తాయి. కాబట్టి మూడవది అనేది ఏంటిది? స్థూల దేహం. ఈ స్థూల దేహాన్ని తెప్పిస్తూ ఉన్నాయి, వచ్చే విధానంగా చేస్తూ ఉన్నాయి. ఏవి అని చెప్పనంటే సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మవాసనలు, కారణదేహములో చేరి ఉన్న అజ్ఞాన అంధకారం. ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే మూడవదగు స్థూల దేహం రావటానికి దోహదపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 దేహాలు అయ్యాయి. స్థూల దేహంతో కలుపుకొని 3 దేహాలు అయ్యాయి. కానీ ఈ దేహం పోతుంది, స్థూల దేహం ఉండదు. ఈ స్థూల దేహం పోయినా సూక్ష్మదేహం, కారణదేహం రెండు ఉన్నాయి. కాబట్టి కారణదేహంలో ఉన్న అజ్ఞానము, సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలు ఈ రెండు కలిసి స్థూల దేహాన్ని పుట్టింపజేస్తాయి. కాబట్టి జీవుడికి సంప్రాప్తింపజేస్తాయి స్థూల దేహాన్ని. ఈ విధముగా చేసే దానినే భవము అన్నారు, భవసాగరము అన్నారు. ఈ జీవుడు ఈ ప్రకారముగా భవసాగరాన్ని ఈదుతూ ఉన్నాడు. ఎంతకాలం ఉంటుంది భవసాగరము అని చెప్పనంటే లోన కారణదేహమునందు అజ్ఞానము, సూక్ష్మదేహమునందు కర్మవాసనలు ఈ రెండు ఉన్నంత వరకు మూడవ దేహముగా చెప్పే స్థూల దేహములు ప్రాప్తింపబడుతూనే ఉంటాయి. దానికి జన్మ కారణము అన్నారు. మరి జన్మ అనేది లేకుండా చేసుకోవాలని చెప్పారంటే సూక్ష్మదేహములో ఉన్న సంస్కారములు, కారణదేహమునందున్న అజ్ఞానము ఈ రెండు కూడా తొలగింపజేసుకున్నట్లయితే సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు ఎట్లా పోతాయి? జ్ఞానాగ్ని ద్వారా కాలిపోతాయి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు. జ్ఞానాగ్ని ద్వారా కాల్పబడతాయి అని స్వామి చెబుతూ ఉన్నారు గీతలో. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్ని ఎందు మొత్తం కాలిపోతాయి అన్నారు. కాబట్టి ప్రకారముగా సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మవాసనలు, కారణదేహములో చేరి ఉన్న అజ్ఞానం రెండు కూడా స్వరూప జ్ఞానము చేత జ్ఞానాగ్ని ద్వారా తొలగింపజేయబడ్డప్పుడు అప్పుడు ఈ జీవుడికి ఇక ఈ భవసాగరంలో ఇదే విధానం ఉండదు. ఈ జీవుడు బ్రహ్మమైపోతాడు, భవసాగరం కాదు. బ్రహ్మమై ఉంటాడు. బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం. కాబట్టి ఈ ప్రకారముగా అనుభవం రావాలని చెప్పన్నట్లయితే సన్మాత్ర కరణ ఉపసంహరణత, కరణ ఉపసంహరణ అనేటువంటిది రెండిట్లలో ఉన్నది. అటు సుషుప్తి అంశములోనూ ఉన్నది, ఇటు యోగ సమాధి అంశములోనూ ఉన్నది. అందువల్ల మరి లోక వ్యవహారములో ఉన్నటువంటి వారేమో సుషుప్తి అనే అంశాన్ని పొందుతూ ఉంటారు. పారమార్థిక ధ్యాన మార్గంలో పయనించేటువంటి వారు యోగ సమాధి అనే అంశాన్ని వాళ్ళు పొందుతారు. కనుక సన్మాత్ర కరణ ఉపసంహరణ అభూత్
यो भूत् सुषुप्तः पुमान् यः अभूत् सुषुप्तः पुमान् ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. ఈ ప్రత్యభిజ్ఞాయతే అనేటువంటి యొక్క అంశం ఇటు జ్ఞానపరంగానూ ఉంటుంది, అటు వ్యవహార పరంగానూ ఉంటుంది. దాని అంశాన్ని మరొక విధానంగా దర్శిద్దాము. ఇది కొంచెం మంచిగా ఉండే పదము అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అనేటువంటిది. మహాత్ములు దీన్ని గొప్పగా చెప్పుకొస్తూ ఉంటారు. దాన్ని మనం రేపటి రోజున అధ్యయనం చేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.